హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయం ఆరాధన చేసుకుందాము, ప్రభుని ఆరాధిద్దాము. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడలాగున, ప్రభువా, తండ్రి, దేవ, నా జీవితంలో మీరున్నారు ప్రభువా, నా పయనంలో మీరున్నారు ప్రభువా, నా మార్గంలో మీరున్నారు ప్రభువా. అయ్యా, నా చేయి పట్టుకొని నడిపించే దేవుడు మీరే ప్రభు. అయ్యా, నీవు తప్ప నాయన తండ్రి, అయ్యా ఇదిగో ప్రభు, ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభు. అయ్యా, మీరే నిజ దేవుడు ప్రభు. అయ్యా, నిజమైన వెలుగు ప్రభు. అందును బట్టి ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభు. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ లోకంలో ప్రభు ఎవరు ప్రభు చేయి విడిచిపెట్టినా కూడా ప్రభు, మీరు ప్రభు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. నిన్ను ఆత్మతో సత్యంతో ఆదరించుటకు నాయన, నీ పరిశుద్ధ నామాన్ని సంతించుటకు నాయన మీరు మహా ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు, అయా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు తిరిగి వెళ్ళచుండగా నాయన నీ యొక్క ఆత్మతో అభిషేకించి ప్రభు, నీ ఆత్మతో నీకు ప్రభు ముందుకు నడిపించండి ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. బలపరచండి ప్రభు, స్థిరపరచండి ప్రభు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండి నిత్యము కోటాను కోట్ల దేవదూతల మధ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నిత్యము స్తోత్రింపబడుచున్న దేవ, ఆరాధించి కీర్తించుకునే హెచ్చింపబడుచున్న దేవ, నమ్మదైన మా యొక్క సహాయమై ఉన్న దేవ, మకేడమై ఉన్న దేవ, మా యొక్క ఆధారమై ఉన్న దేవ. అయ్యా ప్రభుని స్తుతిస్తున్నాం ప్రభు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లించుకొంచున్నాం ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు, గడిచిన వారం అంతా కూడా నాయన ఎన్ని కృప రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు, అందును బట్టి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా ప్రభు. అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. మాట్లాడండి ప్రభు, మీరు మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు, జీవిస్తాం ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి ప్రభు, మీ నామానికి ఘనత తెచ్చుకోండి ప్రభు. తండ్రి ప్రతి పరిస్థితిని నాయన మీ నామాన్ని మహిమకరంగా మార్చివేయండి ప్రభు. అయ్యా యేసయ్యా, బలపరచండి ప్రభు. ఈ యొక్క రాత్రి కాస్తలు ఎవరు మా చేయి విడిచిపెట్టినా కూడా ప్రభు, మీరు మా చేయి విడిచిపెట్టని దేవుడు ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే.
చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు. రక్తం తోడా కడిగి వేశాడే, రక్తం తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. రక్తం తోడా కడిగి వేశాడే, రక్తం తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు 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 నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు. ఆత్మతోడా అభిషేకించి, ఆత్మతోడా అభిషేకించి, వాక్యము చే నడుపుచున్నాడే, వాక్యము చే నడుపుచున్నాడే. ఆత్మతోడా అభిషేకించి, ఆత్మతోడా అభిషేకించి, వాక్యముతో నడుపుచున్నాడే, వాక్యము చే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. అవును ప్రభా, నీకు స్తోత్రములయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు, ఈ లోకంలో ప్రభు ఎవరు మమ్మల్ని చేయి విడిచిపెట్టినా కూడా ప్రభు, మీరు మా చేయి విడవని దేవుడు ప్రభు, అయా మమ్మల్ని మరువని దేవుడు ప్రభు. అయా ఇదిగో తండ్రి యేసయ్యా, అయా మా యొక్క స్నేహితులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చు ప్రభు, అయా మా యొక్క బంధువులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చు. కానీ ప్రభు నిజ దేవుడు నీవు ప్రభు మమ్మల్ని ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. అయా మాకు సహాయం చేయండి ప్రభు, అయా మాకు సహాయం చేయండి ప్రభు. మా ఎంత దృష్టించి మాకు ఆలోచన చెప్పండి ప్రభు. ఈ కడవరి దినాల యొక్క అంత దినాల్లో అపాయకరమైన పరిస్థితుల్లో ప్రభు మేము ఉంటుండగా ప్రభు, అయా మా అందరినీ కూడా తండ్రి యేసయ్య నామని భయంకరంగా నిలువబెట్టుకోనండి ప్రభు. ఆశ్చర్యకరమైన వెళ్ళు నడిపించండి ప్రభు. వచ్చిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా సత్య కుటుంబాన్ని ప్రభు యేసయ్య అదిగో ప్రభు మీరు నడిపించుకోనండి ప్రభు. అయ్యా సన్ని నడిపించుకోండి, నీ యొక్క రక్షణ మార్గంలో నడిపించండి తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నా ప్రభు. నిన్న నేడు ఏకరీతిగా ఉండిన దేవుడు ప్రభు, సహాయం చేయండి తండ్రి. ఆది అంతమైన దేవ, అల్ఫీయమైన దేవ, వర్తమాన భూత భవిష్యత్ కాలంలోని సర్వాధికారి అయిన దేవ, నీ కృప జీవము కంటే ఉత్తమమైన తండ్రి, ఉత్తమమైన నీ కృప భద్రపరచుకోండి ప్రభు. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. మీకు బలమైన ఘనమైన కార్యము జరిగించి ప్రభు మీరే మహిమ పొందుకోండి. మీకు సమస్త మహిమలంతా ప్రభావం చెల్లించుకోవచ్చు ప్రభు. ఆ యొక్క రాత్రి కావాల్సిన వాక్యం కొరకు నిలబడిన నన్ను ప్రభు నీ శిలువచాన్ని మరుగుపరిచి ప్రభు, అయా నీకు వాక్యం చేత ప్రభు, అయా అభిషేకించి ప్రభు, అయా తండ్రి యొక్క ఆత్మతో ప్రభు తను నడిపించండి ప్రభు, అయా వేసే బలపరచండి ప్రభు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ముందున్న సమయం ఆశీర్వదించండి ప్రభు. అయా ప్రభు నీ ఘనమైన నామములో అడుగుచు తండ్రి, నీ కుమారుడు వేసే ప్రశస్తమైన నామములో ప్రభు ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రభు నీ పాసనలో పెడుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకున్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక. సత్య కవిత
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. బైబిల్ చూస్తావా? బైబిల్ చూస్తావా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతాము. చదువు. అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుడి. సరుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరి ఒకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కాలము గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అంతము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సృష్టికి ఆది ఉందంటే శాస్త్రవేత్తలు సైతం ఏం చెప్తారు? కొన్ని 450 కోట్ల సంవత్సరాల క్రితం నుండి భూమి లోకంలో ఉంది అనేసి అంటూ ఉంటారు. అంతం ఉందా అంటే భూమికైనా అంతం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా సూర్యుడికి అంతం ఉందని చెప్తున్నారు. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు వినాశనం అయిపోతాడు, లేకపోతే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి వినాశనము అయిపోద్దని శాస్త్రవేత్తలు చెప్తా ఉంటారు. అంతకన్నా ముందే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క భూమి ఆకాశాలు లయమైపోతాయని యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తూ ఉన్నాడు. భూమి ఆకాశాలు లయమైపోతాయని చెప్తాడు. అంటే లయమైపోతాయి అంటే పాడైపోతాయి, అంతమైపోతాయని చెప్తా ఉంటాడు అన్నమాట. భూమి ఆకర్షణ, భూమి కూడా శాశ్వతంగా అంతమైపోయిద్దని చెప్తాడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తా ఉంటారు కదా, ఏమని చెప్తారంటే భూమి కూడా కొన్ని 100 సంవత్సరాలకి ఏమవుతుందంటే సూర్యుడు నుండి దూరం అయిపోవటము అలా జరుగుతూ ఉండగా కాలిపోయిద్ది అనేసి చెప్తారనమాట. అప్పుడు ఏంటంటే మనుషులందరూ కూడా చనిపోతారని శాస్త్రవేత్తలు చెప్తా ఉంటారు. యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటే మనకి కనపడతా ఉంటుంది. అలాగే ఇక్కడ పేతురు రాసిన పత్రికలో దేవుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నదని యేసుక్రీస్తు ప్రభు కూడా 2000 సంవత్సరాల నాడు చెప్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి కూడా అంతం ఉంది. ఒక మనిషి ఒక వస్తువు కనిపెట్టాడు అనుకోండి, ఒక కుర్చీ తయారు చేశాడు. ఆ కుర్చీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒక 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, మహా అయితే ఒక 10 సంవత్సరాలు ఆ కుర్చీ ఉంటుంది. తర్వాత ఆ కుర్చీ అంతము అయిపోయింది, అది పగిలిపోతూ ఉంటుంది. ఒక రిఫ్రిజిరేటర్ మనిషి తీసుకుంటే కొనుక్కుంటే ఎన్ని సంవత్సరాల వారంటీ ఇస్తాడు? ఒక 5 సంవత్సరాల వారంటీ ఇస్తాడు, లేకపోతే 10 years వారంటీ ఇస్తాడు. ఆ 10 years వారంటీలో ఏదైనా రిపేర్ వస్తే
వాడు వచ్చి రిపేర్ చేస్తూ ఉంటాడు. 10 ఇయర్స్ వారంటీ అయిపోయిన తర్వాత అది ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు రిఫ్రిజిరేటర్ కూడా పాడైపోయింది. అంటే ఒక మనిషి కనిపెట్టిన ఏ వస్తువైనా సరే కొంతకాలానికి పాడైపోయింది. అలాగే ఈ భూమి, ఆకాశాలు అన్నీ కూడా ఎవరి హస్త కృత్యములు అంటే దేవుని యొక్క హస్త కృత్యములు. అంటే దేవుని యొక్క హస్తము చేత ఈ యొక్క భూమి, ఆకాశములు చేయబడ్డాయి. అదేవిధంగా మరి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నదని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషుడు జీవిస్తున్న యొక్క భూమి శాశ్వతమైంది కాదు. ఏనాడైతే ఏదైనా తోటలో ఆదాము హవ్వ పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారో వారి యొక్క పాపాన్ని బట్టి ఏమైందంటే భూమి శపింపబడింది. మనిషి ఏ రీతిగా అయితే శాపగ్రస్తుడయ్యాడో అదేవిధంగా మనిషిని బట్టి భూమి శపింపబడింది. మరి చాలా మంది అంటూ ఉంటారు, వర్షాలు కురవట్లేదు అనుకోండి, వర్షాలు కురవట్లేదు అనుకోండి, ఏమంటారు, మనుషుల యొక్క పాపము పెరిగిపోయింది అనేసి అలా చెప్తా ఉంటారు అనమాట. మరి ఇలా మనుషుల యొక్క పాపము పెరిగిపోతూ ఉన్నప్పుడు యొక్క భూమి, ఆకాశాలు కూడా మరి అంతరించిపోతాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంతే అంటున్నాడు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడి. హల్లెలూయా. ఇక్కడ మరి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పుడు ప్రార్థన చేసేవారిగా ఉండండి, స్వస్థ బుద్ధి గలవారిగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి గలవారిగా ఉండండి. మరి నిజంగా దేవుడిని ప్రేమిస్తే, దేవుడిని హత్తుకొని ఉంటే దేవుడు ఏం చెప్పాడో అది మనము చేసేవారిగా ఉంటాము. ఈ లోకానుసారమైన స్నేహము దేవునితో వైరమట. ఏంటది? ఈ లోక స్నేహము దేవునితో వైరము అంటే శత్రుత్వము. మరి ఈ లోకానుసారమైన స్నేహము ఎలా ఉంటుంది అంటే, మరి ఈ లోకానుసారమైన స్నేహం మనం ఎలా చెప్పుకోవాలంటే, దేవుడి మనకిచ్చిన 10 ఆజ్ఞల నుండి మనం దూరంగా వెళ్ళిపోతే ఈ లోకాన్ని స్నేహించినట్టు. దేవుడు 10 ఆజ్ఞలుగా ఏమిచ్చాడు? మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. పైన ఆకాశం ఎందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద ఉండు నేల ఎందే కానీ ఉండు దేని రూపంలో విగ్రహం నువ్వు చేసుకునకూడదు, వాటిని పూజించకూడదు, వాటిని సాగిలా పడకూడదు. 3వ ఆజ్ఞగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. 4వదిగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని సన్మానించాలి. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అలా చెబుతూ 6వ ఆజ్ఞ నుండి మనం చూసినట్లయితే నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇంటినైను భార్యనైను దాసినైను నీ పొరుగువాని ఆస్తిలో ఏది కూడా ఆశించకూడదని చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క లోకానుసారమైన స్నేహము ఎలా ఉంటుందంటే, ఈ లోకానుసారమైన స్నేహము దేవునికి దూరంగా ఉండి వ్యభిచారంతో కూడుకున్నదిగా ఉంటుంది, దొంగతనంతో కూడుకున్నదిగా ఉంటుంది, లేకపోతే మన పొరుగు వారికి కీడు చేసే విధంగా ఈ లోకానుసారమైన స్నేహాలు ఉంటాయి. అలా కాకుండా మరి దేవునికి పరిశుద్ధమైన స్నేహముగా, దేవునికి ఇంపైన స్నేహముగా మనము ఉన్నప్పుడు దేవుడు మన యందు ఆనందించేవాడిగా ఉంటాడు. అదేవిధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి అంటే మరి మనకు వివాహం అయినప్పుడు మనము ఏం చేస్తూ ఉంటాం అంటే, భార్య భర్తని అర్థం చేసుకునే విధంగా, భర్త భార్యను అర్థం చేసుకునే విధంగా ఉన్నప్పుడు అదేంటి? స్వస్థ బుద్ధి. అంతే కదా. మనం ఏం చేయాలి? మన యొక్క భార్య మనసును మనం కష్టపెట్టకూడదు. అదేవిధంగా భార్య కూడా మన మనసుని కష్టపెట్టకుండా ఉన్నప్పుడు అదేంటి? మంచి బుద్ధి కలిగిన వారు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. ఈ రీతిగా మనము స్వస్థ బుద్ధి గల వారమై ఉండి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనము పరిపూర్ణంగా ప్రార్థన చేస్తే మనము ఎలా ఉంటామంటే, మరి దేవుని యొక్క దృష్టిలో మంచివారిగా ఉంటాము, దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉంటాము. మరి ఈ దేవుని యొక్క ఆజ్ఞల నుండి మనము తప్పిపోయేవారిగా ఉండమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గల వారే ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రేమ ఏం చేస్తుందంట? అనేకమైన పాపాలని
కప్పేస్తా ఉంటుంది. అంటే నువ్వు పాపం చేసినప్పటికి కూడా నా ఫ్రెండ్ పలానా పాపం చేశాడని నేను వెళ్ళి డంకా కొట్టను ఎవరికి. నేనేం చేస్తాను, నా స్నేహితుడు చేసిన పాపాన్ని కప్పేస్తా. అంతేనా? ఎందుకు? నేను నా స్నేహితుడిని ప్రేమిస్తున్నా కాబట్టి. అరే నువ్వు అలా చేస్తున్నావు, అలా చెయ్యకురా. నలుగురిలో అది నిజమైన దేవుడి ప్రేమ అయితే అలా ఉంటుంది అనమాట. లోకానుసరమైన ప్రేమ అయితే ఎలా ఉంటుందంటే అందరికి డంకా కొట్టేస్తూ ఉంటారు అన్నమాట. చాటింపు రాస్తారు. నా ఫ్రెండ్ ఇలా చేశాడు, అలా చేశాడురా, పలానా పని చేశాడు అనేసి అందరికి చాటింపు రాస్తారు. కానీ దేవుని ప్రేమ గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంట, అనేకమైన పాపాలని కప్పును. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చిందించిన రక్తము ఏం చేస్తా ఉందంటే మనల్ని, మన యొక్క పాపాలని కప్పేస్తా ఉంది. అయ్యో నా కుమారుడా, నువ్వు ఆ పాపం చేశావు, నేను కార్చిన రక్తం చేత నీ పాపాన్ని కప్పేస్తున్నాను. నువ్వు మరి నా యొక్క రక్తంలో నీ యొక్క పాపాన్ని కడుగుతున్నాను, నేను నిన్ను పరిశుద్ధపరుస్తున్నాను, నేను నిన్ను నా యొక్క రాజ్యానికి చేర్చుకుంటాను అని దేవుని యొక్క నిజమైన ప్రేమ ఉంటుంది. అందుకే మనుషుని ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. మనుషుల లోకానుసారమైన ప్రేమ వేరు, దైవికమైన ప్రేమ వేరు. దైవికమైన ప్రేమ ఏదైనా ఉంటే, ఇప్పుడు నేను మామూలుగా చెప్తున్నాను, మా ఫ్రెండ్ నువ్వు ఏదైనా తప్పు చేస్తే నేను వెళ్ళి 10 మందికి చాటించను. నేను మామూలుగా నేను ఒంటరిగా ఉన్నప్పుడు గద్దిస్తాను, సత్య నువ్వు అలా చేయటము కరెక్ట్ కాదురా, ఇలా చేస్తే మామూలుగా నలుగురిలోని పరువు పోయిద్దురా అని నేను నిన్ను గద్దిస్తాను. ఎందుకు గద్దిస్తానంటే దేవుని ప్రేమ నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను నిన్ను గద్దిస్తాను. కానీ మరి లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, లోకంలో ఉన్నవారు నీ మైండ్ సెట్తోనే ఉంటారు కాబట్టి మరి నేను పాడైపోయినప్పుడు వాడు పాడైపోతున్నాడు అని సంతోషిస్తూ ఉంటారు. అంతే కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సత్య ఇలా చేశాడు, లేకపోతే పవిత్ర ఇలా చేసింది, లేకపోతే నేనే ఉన్నాను కొయిసాక అలా చేశాడు అనేసి అందరికి ఊరంతా చాటిస్తా ఉంటాం అన్నమాట. అలా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రేమ అనేది అనేక పాపములు కప్పును. అందుకే అంటున్నాడు, నా కుమారుడా నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా కూడా నీ పాపాలను నేను కప్పేస్తాను. నీ గురించి నేను ఎవరికి చెడుగా చెప్పను, నేను నిన్ను చెడు చేయను, నేను నిన్ను హత్తుకుంటాను, నేను నా కౌగిలిలో నిన్ను బిగించుకుంటాను, నీ పాపాలను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నా పరలోక రాజ్యానికి నేను నిన్ను చేర్చుకుంటానని దేవుడైతే తెలియజేస్తా ఉంటాడనమాట. అందుకే ఒకరి ఎడల ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. హల్లెలూయా. మరి ఫోన్ చేసినప్పుడు నువ్వు వచ్చినప్పుడు మరి వచ్చావంటే ఎలా వచ్చావు, నా మీద ఉన్న ప్రేమతో కదా. ఆ ప్రేమ ఎలాంటిదంటే మిక్కటమైన ప్రేమ. అంటే ఇంకా ఆ ప్రేమను వర్ణించలేవు అనమాట. ఆ ప్రేమను వెలకట్టలేవు. ఆ ప్రేమ ఎంతో విలువైన ప్రేమ, ఎంతో ఎక్కువ అధికమైన ప్రేమ. మిక్కటమైన ప్రేమ అంటే అధికమైన ప్రేమ. ఆ ప్రేమే కలిగి జీవించమని చెప్తూ ఉన్నారు. అందుకే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అని అంటూ ఉంటాడు భక్తుడు. ఏమంటాడు, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని అంటూ ఉంటాడు. మరి కాబట్టి మరి ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుని యొక్క సహవాసంలో నుండి, దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం దూరంగా వెళ్ళిపోం. సాతాను ఏం చేస్తాడంటే అనేకమైన ఉచ్చులు మనల్ని బిగించాలని చూస్తూ ఉంటాడు. ఈ ఉచ్చులో బిగించాలనుకుంటాడు, ఆ ఉచ్చులో బిగించాలని అనుకుంటాడు. చిన్నప్పుడు మనం ఆడుకున్న టైంలో తొండలు తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే, చీపురు పుల్ల తీసుకొని ఆ చీపురు పుల్లకి దారం కట్టో లేకపోతే ఇలా మెలేసేసి ఆ తొండకి అలా పెట్టేవాళ్ళం. ఆ తొండ మామూలుగా చాలా తెలివి తప్పించుకుని ఒకసారి అలాగా అలాగా పడిపోతూ ఉండేదన్నమాట. అది అట్లా తొండ తెలుసు కదా, అది కదలదు, అలాగే ఉంటుంది అంతసేపు. మనం రాయి అట్లా వేసి కొట్టిందాక, రాయి తగిన దాకా అది పోదు. మనం అలా దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా, దాన్ని మెల్లో పెట్టినప్పుడు కూడా అది ఏం చేస్తుందంటే అది అట్లాగే నిలబడి ఉంటుంది అనమాట. అలా లాగంగానే బిగుసుకునేది అనమాట. అలాగే అపోజిట్ ఏం చేస్తాడంటే, మనం ఎక్కడ చిక్కుతామా అనేసి బిగించాలని, మన యొక్క మెడ బిగించాలని చూస్తూ ఉంటాడు. అంటే రకరకాల ఉచ్చులు బిగించాలని చూస్తాడు. కానీ మనము స్వస్థ బుద్ధి, దాని ఏం చెప్పుకున్నాము, స్వస్థ బుద్ధి కలిగిన వారమై మెలకువ కలిగి ప్రార్థన చేస్తే ఎటువంటి శోధన వచ్చినప్పటికి కూడా
దేవుడు ఏం చేస్తాడంటే ఆ శోధనని అక్కడితో ఆపేసి తొలగించేవాడిగా ఉంటాడు. ఆ శోధనని తప్పించేవాడిగా ఉంటాడు. అపవాది వేసే బంధకాల నుండి మనకి విడుదల కలుగు చేసేవాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ అన్నిటి అంతము సమీపమై ఉందంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేను త్వరగా రాబోతూ ఉన్నాను. మొదటి రాకడ యేసుక్రీస్తు ప్రభువు ఎలా వచ్చారో అదే విధంగా ఆయన పునరుద్ధరణ 3వ దినాన తిరిగి లేచిన తర్వాత, అదే మొన్న ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పారు సత్య. ఆ రోజు ఏంటి ఏంటి బాబాయ్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగా గుడ్ ఫ్రైడే తర్వాత ఇలా పరలోకానికి ఇలా 3వ రోజు లేచారు. లేచారు, తిరిగి లేచారు అనేసి చెప్పారు కదా. అలాగా తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అయిన తర్వాత ఆయన పరలోకానికి శిష్యులు చూస్తుండగా ఆలోకంగా వెళ్ళిపోతాడు అనమాట. అలాగా ఎత్తబడతాడు. అలా వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తాడంటే, నేను రెండవసారి ఈ లోకానికి వస్తాను అని చెప్తాడు. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ. ఆ యొక్క రెండవ రాకడలోకి మనము ప్రవేశించాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని హత్తుకొని జీవించాలి. దేవుని యొక్క రక్షణ మనము పొందుకొని ఉండాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నివసించాలి. ఆయన బాప్తిస్తం తీసుకొని మనము ఉన్నప్పుడు ప్రభువు ఆయన యొక్క సంఘంగా మనల్ని ఎత్తి ఆయన యొక్క రాజ్యంలో చేర్చుకుంటాడని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని అది ఆ మొదటి క్రూర ముఖము కన్నా అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. చాలు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరియు భూమిలో నుండి మనకు క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి ఒక క్రూర మృగం అనేది వస్తుంది. ఆ క్రూర మృగము దేనికి రాలేదు, వస్తుంది అనమాట. ఇంకా టైం ఉందన్నమాట. అందుకే అక్కడ అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటే ఇంకా అంటే రాబోతూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన యొక్క రాకడికే సిద్ధపడి ఉండాలన్నమాట. పరిపూర్ణంగా అంటే దైవ జ్ఞానం కలిగి దేవునిలోనే మనం స్థిరంగా ఉన్నప్పుడు అంటే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అందరూ సిద్ధపడిన తర్వాత అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంటుందంటే ఏ ఒక్కరు నశించుట దేవుని యొక్క చిత్తము కాదు, అంతటా అందరూ రక్షింపబడాలని యేసుక్రీస్తు ప్రభు ఆలస్యము చేయుచున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వాస్తవంగా అయితే 2000 సంవత్సరాల నాడు ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పెడతాడంటే శిష్యులకి ఏం చెప్తాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తాడు. మరి ఆ శిష్యులు 12 మంది కూడా ఏం చేస్తారంటే రకరకాల దేశాలు అప్పట్లో ఏముండే సత్య 2000 సంవత్సరాలు అంటే ఏవి ఎక్కడ పుట్టాడు? ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేంలో పుట్టాడు అనమాట. ఇంకా అక్కడి నుండి మరి శిష్యులందరూ కూడా ఆయన యొక్క సువార్తను మోసుకుంటూ వెళ్ళాడు. ఆ 2000 సంవత్సరాల నాడు తోమా అనే ఒక శిష్యుడు భారతదేశానికి వచ్చి 2000 సంవత్సరాల నాడు సువార్తను తీసుకొచ్చాడు. మొట్టమొదటి అక్కడ కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త 2000 సంవత్సరాలు అప్పుడే 2000 సంవత్సరాల క్రితం అంటే 1వ శతాబ్దంలో. 2000 అంటే ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం అంటే 1వ శతాబ్దంలో. 1వ శతాబ్దము 33వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడతారు. చనిపోయి 3వ దినాన లెగుస్తారు. తర్వాత ఆయన యొక్క సువార్తను ఆయన యొక్క శిష్యులు ఏం చేస్తారంటే రకరకాల దేశానికి తీసుకొని వెళ్తారనమాట. అంటే దేని యొక్క వాక్యం చెప్పడానికి వెళ్తారు. అలాగే క్రీస్తు శకం 52 ఆ సంవత్సరంలో తోమ అపోస్తలుల్లో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యుల్లో ఒకడైన తోమ ఏం చేస్తారంటే మన భారతదేశానికి వచ్చి ఏసే నిజమైన దేవుడు, ఇలాగ యేసుక్రీస్తు ప్రభు మరి సర్వ మానవాళి కొరకు ఆయన యొక్క రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ దొరికిందని సువార్త ప్రకటించి అక్కడ 6 సంఘాలు 7 సంఘాలు కడతారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా అక్కడికి వచ్చినప్పుడు మరి క్రైస్తవులు ఎవరు లేరుగా, తోమానే క్రైస్తవుడిగా వచ్చినప్పుడు అక్కడ బ్రాహ్మణులందరూ కూడా అక్కడ ఒక నది ఉంటే ఆ నదిలో స్నానం చేస్తూ ఉంటారు.
స్నానం చేస్తా ఉంటే ఈ యొక్క తోమ ఏం చెప్తాడంటే, యేసు నిజమైన దేవుడు, ఆయనకు సువార్తను మేము ఈ రీతిగా తీసుకుని వచ్చాము, ఆయన మనందరికీ ఒక రక్తాన్ని చిందించాడని చెప్తా ఉంటే ఆ బ్రాహ్మణులు నమ్మరాడు. అయితే మరి ఆయన ఒక అద్భుతం చేస్తాడు. ఏంటంటే, నేను ఇలాగా వాటర్ని తీసుకొని నేను ఇలా పైకి విసురుతాను, మరి విసిరినప్పుడు ఆ నీళ్ళు అలాగే పైన నిలబడి ఉంటాయి అన్నప్పుడు, ఆ రీతిగానే ఆయన ప్రార్థన చేసి ఆ నీళ్ళను అలా పైకి వదిలినప్పుడు ఆ నీళ్ళు అలాగే నిలబడినప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. అంగీకరించి నా తర్వాత ఇంకా అక్కడ తోమ ఏం చేస్తాడంటే 7 సంఘాలు కట్టి చెన్నై వస్తాడనమాట. చెన్నై వచ్చేసి చెన్నైలో సువార్త చెప్తా ఉంటాడు. ఆ బ్రాహ్మణులే అక్కడ మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తా ఇంకా అనేకుడికి దేవుని యొక్క సువార్తను తెలియజేస్తూ ఉంటాడు. ఇలాగ యేసు ప్రభు మన కొరకు రక్తాన్ని చిందించాడు, ఆ యొక్క రక్తంలో మనకి పాప క్షమాపణ కలిగిద్దని చెప్తూ ఉంటాడు. అలాగే చెన్నై వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు థామస్ మౌంటైన్ ఉంటుంది అన్నమాట, ఒక కొండ మీద. ఆయన ప్రార్థన చేస్తూ పగలంతా పరిచర్య చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ అలా ఉన్నప్పుడు అక్కడున్న కొంతమంది ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు కొంతమందికి యేసు ప్రభు అంటే నచ్చుతాడు. ఇప్పుడు నీకు నచ్చాడు సత్య, మరి ఇంకొకరికి నచ్చడు. అలా నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న రాజు దగ్గరికి వెళ్ళేసేసి ఇతడు ఏం చేస్తున్నాడంటే అనేకుల్ని మరి క్రైస్తవులుగా మార్చేస్తున్నాడు, వేరే మతంలోకి మార్చేస్తున్నాడు అనేసి ఫిర్యాదు ఇచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క సైనికులు అనమాట, ఆ రాజు ఏం చేస్తాడంటే సైనికులు పంపించినప్పుడు ఈయన ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు వెనకాలుగా వచ్చేసి బల్లెంతో పొడిచి చంపేస్తారు. తోమాని చంపేస్తాడు అనమాట. చంపేసిన తర్వాత ఇంకా తోమ ఎక్కడైతే చంపేస్తారో అక్కడ చర్చి కట్టబడుతుంది అనమాట. మొన్న చెన్నైలోనే ఉంది. చెన్నై అంటే సంథింగ్ ఏదైనా చెన్నై చెన్నైలోనే ఒక చర్చి సంథింగ్ మేరీ మాత లాగా పేరేది ఉంది. అలాగే ఉంటుంది. సెయింట్ థామస్ చర్చ్ అని ఉంటుంది అనమాట. ఇంకా అక్కడే ఇంకా మామూలుగా అలా హతసాక్షి అనమాట. అంటే ఇప్పుడు మన గోవా ఉంది కదా, గోవా దాటిన తర్వాత ఎక్కడో విన్నాను. ఆ గోవాలోనేమో సెయింట్ జావియర్ చర్చ్ అని ఉంటుంది అనమాట. ఆయన ఏంటంటే ఎప్పుడు 16వ శతాబ్దానికి సంబంధించిన ఆయన గోర్లు వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి అనమాట. బాడీ అలాగే రసాయనాలు పూసి పెట్టారు. ఈ గోర్లు పెరుగుతూ ఉంటాయి, వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి తిరణాలాగా చేస్తారనమాట. ఒక 3 days 4 days అని తీసి అవి కట్ చేసేసి అలా ఊరిగింపుగా ఒక తిరణాలు చేస్తారు. అదొక హిస్టరీ అనమాట. మన యానం ఉంది కదా, యానం దాటిన తర్వాత విన్నాను నేను. అయితే అక్కడ కూడా ఏమైనా ఉందేమో నాకైతే తెలియదు అనమాట. అది గోవాలో అయితే సెయింట్ జావియర్ చర్చ్ అని ఉంటుంది. అలాగా మరి ఎందుకు వీరు ఇలాగా ఇప్పుడు వాస్తవంగా అయితే ఎవరైనా ఒక అప్పుడే ఏం జరిగింది, యెరూషలేములో ఏం జరిగింది, యేసు ప్రభు సిలువ వేయటము శిష్యులు చూశారు. తర్వాత మరి వాళ్ళకి భయం అనేది రావాలి కదా, మనల్ని కూడా ఇలా సిలువ వేస్తారు, చంపేస్తారని భయం రావాలి కదా. కానీ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి వారు యేసు ప్రభు చేసిన అద్భుతాలు కన్నులారా చూచారు కాబట్టి, యేసు ప్రభుతో తిరిగారు కాబట్టి మరి యేసే నిజమైన దేవుడు అని గుర్తెరిగి మరి 12 మంది శిష్యులు కూడా 12 దేశాలకి వెళ్ళి యేసే నిజమైన దేవుడు అని ప్రకటించి వారు అక్కడ ఆయా దేశాల్లో చంపబడ్డారు. వారు చంపబడతారని ముందే తెలుసు. యేసు ప్రభు చెప్పాడు, నన్ను లోకము హింసించిన ప్రకారం మిమ్మల్ని కూడా హింసిస్తుంది, నన్ను ద్వేషించిన ప్రకారం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. యేసు ప్రభువును ప్రేమించే వాళ్ళు 25%, ద్వేషించే వాళ్ళు 75% మంది ఉన్నారు. మరి ద్వేషింపబడతారని తెలిసి కూడా, హింసింపబడతారని తెలిసి కూడా వీరేం చేశారంటే వారి ప్రాణాలను త్యాగము చేశారు. ఏంటంటే అదే దేవుని యొక్క శక్తి. నిజమైన దేవుడు కాబట్టి నిజమైన దేవుని కొరకు వారు ఆ రీతిగా నిలబడ్డారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అన్నిటి అంతము సమీపమై మనం కూడా ఒక దినాన చనిపోతాం. మనకి ఒక అంతం ఉంది, ఈ భూమికి ఒక అంతం ఉంది, ఆకాశానికి ఒక అంతం ఉంది, సూర్యుడికి ఒక అంతము ఉంది. నక్షత్రాలు కూడా కొన్ని మిలియన్ ట్రిలియన్ సంవత్సరాల తర్వాత పేలిపోతాయి. ఆ పేలిపోయిన నక్షత్రాలు బ్లాక్ హోల్స్ లాగా మారిపోతాయి అనేసి శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉంటారు. మరి ఈ రీతిగా మనము చెప్పుకుంటా పోతే ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ముగించుకుందాం. ముగించున్నా చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్పండి. యాక్చువల్గా మా అమ్మ ఉంది కదా, మా అమ్మ వాళ్ళ అమ్మ
ఆమె దేవుని నమ్ముకుంది యాక్చువల్గా. మా అమ్మ అయితే నమ్ముకోరా. అవునా? నాకు అది లేదు. నేను మా ఆవిడ చేసుకున్నా కదా, మా ఆవిడ వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడ దేవుని నమ్ముకున్నా. మనం ఏంటంటే అందరినీ ఇదిగా ప్రకారమే ఇచ్చేస్తాం, ఎవరిని ఇచ్చేయం. అది పద్ధతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ నమ్మని నేను చూశాను, దగ్గర నుండి చూశాను. అవునా? ప్రేయర్కి వెళ్తాము, ప్రేయర్కి వెళ్ళడం చూడలే కానీ ఆ దేవుని నమ్ముకుంది, ప్రార్థన చేసుకోవటం, ఇంట్లో ప్రార్థన చేసుకోవడం చూసి హల్లెలూయా. దేవుని స్తోత్రం. అది బహుశా అది అబ్బరా. ఆమె చేసే ప్రేయర్స్ వల్లే ఇలాగా ఎంతో కొంత తెలుసుకోవడానికి ఇలా దేవుడు ఇలాగా సమకూర్చుంటాడు, ఎంత అందించాడు. ఒకసారి ఈ వాక్యం చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకును తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాలా హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని చక్కగా చెప్తాడు. మనం దేవుని యందు ఎల్లప్పుడూ కూడా ఆనందించమని చెప్తున్నాడు. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, లేదా దేవుడు మనకు కలుగు చేసిన వివాహాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన పిల్లలను బట్టి మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి, మనకిచ్చిన స్నేహితులను బట్టి, మనకిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి దేవుని యందు ఆనందించాలని చెప్తాడు. కానీ మనం ఆనందించం. ఈ జీవితాన్ని దేవుడు ఇచ్చినప్పటికి కూడా మరి మనకున్న వర్క్ను బట్టి, మనకున్న స్ట్రెస్ను బట్టి మనం ఏం చేస్తాం? ఎప్పుడు విచారంగానే ఉంటాం, బాధగానే ఉంటాం, దిగులుగానే ఉంటాం, చికాగానే ఉంటాం. కానీ అలా వద్దు నా కుమారుడు అంటున్నాడు. మీ సహనం ఎల్లప్పుడూ ఆనందించుడి. అదే మీ సహనం ఏదైతే ఉందో, మీ ఓర్పు ఏదైతే ఉందో సకల జనులకు తెలియబడనీయుడి. మనం ఎంత సహనంగా ఉన్నామో మన ప్రక్కన ఉన్నవాళ్ళు చూడాలి. ఇప్పుడు మనము సహనంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మన సహనాన్ని బట్టి అరే ఇంత ఓపిక నీకు ఎక్కడదిరా, నీకు ఎక్కడిది ఇంత ఓపిక, నీకు చాలా పేషెన్స్ రా, మనల్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తూ దేవుళ్ళు స్థిరంగా ఉంటే, సహనము కలిగి జీవిస్తూ ఉంటే ఆ సహనాన్ని అనేకులకు తెలియబడనీయుడు. మన సహనాన్ని బట్టి వారు కూడా సంతోషించేవారిగా ఉంటారు. ఆ పలానా సత్యలాగా మనం పేషెన్స్ కలిగి ఉంటారు. వాడు అంత వర్క్లో ఉండి కూడా, అంత స్ట్రెస్లో ఉండి కూడా, అంత యాంగ్జైటీలో ఉండి కూడా వాడు ఏం చేస్తున్నాడు? అసలు ఎంత పేషెన్స్గా ఉంటున్నాడు? మనం కూడా అలా ఉండాలి. అలాగే మనము కూడా దేవుళ్ళు పరిపూర్ణంగా ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని హత్తుకొని ఉంటే, దైవికంగా జీవిస్తే, దైవభక్తి కలిగి జీవిస్తే, దైవభక్తిని సాధకముగా చేసుకొని జీవిస్తే మనల్ని బట్టి అనేకులు దేవుని వైపు తిరిగే వారిగా ఉంటారు, దేవుణ్ణి తెలుసుకునే వారిగా ఉంటారు. అసలు ఈ సత్య ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారు, పవిత్ర ఇంత సంతోషంగా ఎలా ఉంటుంది, పవిత్ర ఇంత మరి సహనం కలిగి ఎలా ఉంటుంది? తను రోజు ప్రార్థన చేసుకుంటుంది, ప్రతి వారం దేవుని యొక్క సన్నిధికి వెళ్తుంది, రోజు వాక్యాన్ని చదువుతుంది. దేవుణ్ణి బట్టి అంత సహనాన్ని నేర్చుకుంది అని జనాలందరూ తెలుసుకొని దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవుని మహిమపరుస్తున్నారంటే నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. పరలోక రాజ్యం నుండి ఫలము అధికము అవుతుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి. హల్లెలూయా. దేని గురించి చింతపడద్దు, మీరు ప్రార్థన చేయండి. తర్వాత అంటాడు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ, అన్ని విషయాల్లో, ఏ విషయాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం అన్ని విషయాల్లో ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం, తినే ముందు ప్రార్థన చేసుకోవాలి, బయలుదేరే ముందు
ప్రార్థన చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే ముందు ప్రార్థన, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రభు ఆఫీస్కి క్షేమంగా చేర్చావయ్యా, నీకు స్తుతులయ్యా, హల్లెలూయా, నీకు స్తోత్రములయ్యా. మరి క్షేమంగా చేర్చి ఈ వర్క్ అంతట్లో ఎటువంటి యాంగ్జైటీ లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా నీ పేషెన్స్ దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన యొక్క సహనంతో నింపుతాడు. అందుకే ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయుడి. ప్రభువా, అయ్యా వర్క్కి వచ్చాను ప్రభు, నీకు కృతజ్ఞతలు ప్రభు అంటే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్, ఐఎమ్ థ్యాంకింగ్ యూ లార్డ్ జీసస్ అని ఇలాగా మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు సంతోషమే ఉంటుంది, కానీ మనకు దుఃఖము ఎన్నడూ ఉండదు. హల్లెలూయా. ఎల్లవేళలా ప్రార్థన చేసుకుంటే మన యొక్క దుఃఖము నిట్టూర్పు అంతా కూడా ఎగిరిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. మనకు ఎంత దుఃఖం ఉన్న దుఃఖముగా అనిపించదు. మన దుఃఖ దినాలన్నీ కూడా దేవుడు సమాప్తం చేస్తాడు. అన్నిటి అంతము సమీప, హల్లెలూయా, అన్నిటి అంతము సమీపమైనట్లుగా దేవుడు కూడా మన యొక్క దుఃఖ దినాలను, దుఃఖం అనే అంతాన్ని కూడా సమాప్తము చేసి పరిపూర్ణమైన ఆనందంతో దేవుడు నింపుతాడు. కాబట్టి ఈ రోజు నుండి యేసులో ఆనందిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం. దేవుని వైపు చూస్తూ దేవునికి తండ్రి, ప్రభువా నువ్వు మొదటిసారి వచ్చావు. ఒక్క నిమిషం, అంటే యాక్చువల్గా మా మిస్సెస్ ఉంది కదా, ఆమె ఉంది కదా, ఇక్కడికి వచ్చానని చెప్పి అంటే మీతో పాటు ప్రార్థన చేస్తాను. సరే కలపనా? సరే కలుపు. అంటే వాక్యం చెప్తున్నాను అయిపోయింది, ప్రార్థన లేకపోతుంది కదా. అయితే ఇంకా మనము దేవుడి ద్వారా పరిపూర్ణమైన సంతోషం పొందుకుంటామని దేవుడు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజు నుండి కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపాలను దేవునికి తెలియజేద్దాము. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండునుగాక. హల్లెలూయా. మనకి ఏమి అవసరం అంటే ఈ లోకంలో జ్ఞానం అనేది. నేను ఇక్కడ నరేష్ దగ్గర వచ్చాను, తర్వాత నరేష్ దగ్గర వచ్చాను, వాటిని చెప్పాడు మరి పొద్దున నా ఇంటికి వచ్చేస్తాలే కానీ వాటిని చెప్పాడు. అందుకే స్పీకర్ ఆన్ చేసేవారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. అయితే అప్పుడు ఏంటంటే ఇంకా మనకి చెప్తున్నాడు, నరేష్ చెప్తున్నాడు. అమ్మా ప్రైజ్ లార్డ్. బాగున్నా, అయిపోవచ్చిందిలే, ప్రేయర్ చేస్తాను, ఏకీభవించు. సరే. అయితే ఎప్పుడైతే మనము కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలను ప్రభువుకి తెలియజేస్తామో అప్పుడు ఏమవుతుంది? సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయాలకు, మన తలంపులకు కావలిగా ఉంటుంది. సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానము ఎవరిదంటే దేవుని యొక్క జ్ఞానం. మన జ్ఞానం ఎంత? దేవుని యొక్క జ్ఞానంతో పోల్చుకుంటే రవంత కూడా ఉండదు. అందుకే ఈ లోకంలో ఉన్న సమస్త జ్ఞానములకు మించినది ఏంటంటే దేవుని యొక్క సమాధానం. అటువంటి దేవుని యొక్క సమాధానము మన యొక్క హృదయాలను కాస్తా ఉంటుంది, మన యొక్క తలంపులను, మన యొక్క ఆలోచనల్ని కావలి కాస్తుందని ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నిటి అంతము సమీపమైనది కాబట్టి మారు మనసు పొంది రక్షణ కలిగి మనకి ఎటువంటి అలవాట్లు ఉంటాయో, ఎటువంటి దురలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లన్నీ కూడా తీసివేసుకొని ప్రభువుని పరిపూర్ణంగా వెతకాలని చెప్తూ ఉన్నాడు. ఏ ఒక్క ఆలోచనలో మనం తప్పిపోకూడదు, ఏ ఒక్క మరి తలంపులో కూడా తప్పిపోకుండా ప్రభు యొక్క రాత్రి కాలంలో నాకు నాయన ఎటువంటి అలవాట్లు ఉన్నాయో ఆ అటువంటి అలవాట్లను తీసివేసుకొని పరిపూర్ణంగా నీ వైపు చూస్తాను, నీ యొక్క రాకడకై సిద్ధపడతానన్న నిరీక్షణతో మనం ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు వాక్యాలను బట్టి దేవుడు మనకు గొప్ప ఆదరణ కలుగు చేసి ఆయన యొక్క రాకడకై సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.